అందరికీ నమస్కారం అండి. మన పెద్దవాళ్ళు ఏదైనా పాత విషయాన్ని గురించి చెప్తున్నప్పుడు, అది మాంధాత కాలం నాటిది అని చెప్పటము మనం వింటూ ఉంటాము. అసలీ మాంధాత ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మాంధాత సూర్యవంశంలో ఒక శాఖ అయిన రఘువంశానికి చెందిన మహారాజు. శ్రీరాముడి ముందు కాలానికి చెందినవాడని ఋగ్వేదంలో చెప్పబడింది. సాధారణంగా మనుషులెవరైనా తల్లి కడుపులో జన్మిస్తారు. కానీ మాంధాత మహారాజు మాత్రము తండ్రి కడుపులో నుంచి జన్మించాడు. అది ఎలా సాధ్యపడింది? అసలు మాంధాత తండ్రి అయిన యవనాశ్వుడు ఎలా గర్భం దాల్చాడు? మాంధాత జన్మించిన తర్వాత అతనికేమైంది? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మహాభారతము అరణ్యపర్వంలో భాగవతం నవమ స్కందంలో మాంధాత మహారాజును గురించి చెప్పబడింది. మాంధాత చాలా పురాతన కాలం నాటి రాజు. అందుకే ఏదైనా పాతకాలం నాటి విషయాలను చెప్పేటప్పుడు మాంధాత కాలం నాటివి అని చెప్తూ ఉంటారు. ఈ మాంధాత పుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్ష్వాకు వంశానికి చెందిన ఈయన తండ్రి పేరు యవనాశ్వుడు. అతనికి 100 మంది భార్యలు. అయినా అతనికి పుత్రులు లేక విచారం చేస్తూ ఉంటాడు. రాజ్యపాలనా బాధ్యతలను మంత్రులకు అప్పగించి భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి సలహా కోరతాడు. అప్పుడా మహర్షి కరుణించి పుత్రకామేష్టి యాగం చేయిస్తాడు. ఆ యాగంలో రాజుకు పుత్రులు కలగటం కోసము మంత్రించిన నీటిని రాణికి ఇవ్వాలని ఒక కలశంలో ఉంచుతారు. ఆనాటి రాత్రి అందరూ నిద్రలో ఉండగా రాజుకు విపరీతమైన దాహం వేస్తుంది. యాగశాలలో ప్రవేశించి తెలియక ఆ మంత్రజలం తాగేస్తాడు. ఉదయం నిద్రలేచిన ఋషులు మంత్రజలం ఎవరు తాగారు, ఏమైంది అనుకుంటారు. రాత్రి జరిగిన విషయమంతా యవనాశ్వుడు భృగు మహర్షికి చెప్తాడు. అప్పుడు భృగు మహర్షి ఆ మంత్రజలాన్ని నీ భార్యతే తాగించాలని నా ఉద్దేశము. ఆ జలాన్ని ఎవరు తాగితే వారి గర్భంలో కుమారుడు జన్మించటం తథ్యము. అందువలన నువ్వు గర్భం దాలుస్తావు. ఇంద్రునితో సమానమైన కొడుకు జన్మిస్తాడు. దైవఘటన ఎవ్వరూ తప్పించలేరు అని చెప్తాడు. తరువాత యవనాశ్వుడు గర్భం ధరిస్తాడు. తన రాజధానికి వెళ్ళిపోతాడు. 100 సంవత్సరాల తర్వాత యవనాశ్వుని ఎడమ పక్కను చీల్చుకొని సూర్యుడి లాంటి కొడుకు పుడతాడు. తల్లి లేకపోవటంతో ఆకలితో ఏడుస్తాడు. ఇంద్రుడు వచ్చి చంటి పిల్లవాడి ఆకలి తీర్చడం కోసము అతని నోటిలో తన వేలు పెడతాడు. ఇంద్రుని చూపుడు వేలు ద్వారా అమృతాన్ని తాగి పెరుగుతాడు. ఇంద్రుడు అతనికి మాంధాత అని పేరు పెట్టి వెళ్ళిపోతాడు. ఈ విధంగా మాంధాత దేవేంద్రుని చేత పోషింపబడతాడు. భగవంతుని దయవల్ల కడుపు చీల్చుకొని పుత్రుడు పుట్టినా చనిపోలేదు. దైవబలం కలవాడెలాగైనా జీవిస్తాడు. అలా జీవించిన యవనాశ్రవుడు కొద్ది కాలం తపస్సు చేసి సిద్ధి పొందాడు. ఈ మాంధాత శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధనము చెంది చిన్నతనం నుంచే సాహసాలు చేసి యుద్ధాల్లో పోరాటాలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటాడు. 12వ ఏటనే రాజ్యాభిషిక్తుడవుతాడు. సమస్త భూమండలానికి రాజుగా దేవేంద్రుడి చేత పట్టాభిషిక్తుడవుతాడు. భూలోకమే కాకుండా పాతాళలోకాన్ని, సగం స్వర్గలోకాన్ని కూడా జయిస్తాడు. ముల్లోకాలను జయించిన రాజుగా మాంధాత కీర్తి గడించాడు. ఇంద్రునితో యుద్ధం చేసి రాజ్యంలో సకాలంలో వానలు కురిసేలా చేస్తాడు. మాంధాత రాజ్యము సుభిక్షంగా ధనిక రాజ్యంగా ఉండేది. ఈ మాంధాత కొన్ని వందల అశ్వమేధ యాగాలను, రాజసూయ యాగాలను చేయటం జరిగింది. మాంధాత పరమ శివభక్తుడు. అనేక మందిరాలు నిర్మించి భక్తితో కొలిచేవాడు. తన యాగాల సమయంలో ఉత్తమ జాతికి చెందిన అనేక గోవులను దానం చేశాడు. ఘోరమైన తపస్సు చేసి వరాలు పొందిన రావణాసురుడు మాంధాతను ఎలాగైనా ఓడించాలి అనుకుంటాడు. తనకంటే బలం ఉన్నవాడు లేడు అని నిరూపించటం కోసము మాంధాత పైకి యుద్ధానికి వెళ్తాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరు సాగుతుంది. మాంధాత రావణుని సైన్యంలోని అకంపనుడు, మహోదరుడు, విరూపాక్షుడు లాంటి అనేక మంది యోధులను సంహరిస్తాడు. రావణుడు మాంధాతపై ఆధిపత్యం సాధించటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా మాంధాత పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ విధంగా ఇద్దరూ శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించగా ముల్లోకాలను రక్షించటానికి పులస్తుడు, గాలవ్యుడు కల్పించుకుంటారు. రావణాసురుడు భవిష్యత్తులో మాంధాత వంశంలో జన్మించే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని చేతిలో మరణించవలసి ఉంది అని మాంధాతతో చెప్పి యుద్ధము నుండి విరమింపజేస్తారు. విషయం తెలియకపోయినా మాంధాత పరాక్రమానికి భయపడి రావణుడు కూడా యుద్ధం నుంచి విరమిస్తాడు. తర్వాత కాలంలో శ్రీరాముడు జన్మించి సీతమ్మ కోసం లంకపై దాడి చేసి రావణుని సంహరించిన విషయం మనందరికీ తెలిసిందే. మాంధాత మహారాజు చంద్రవంశానికి చెందిన
శశబిందుని పుత్రిక బిందుమతిని వివాహం చేసుకుంటాడు. అతనికి పురుకుచ్చుడు, అంబరీషుడు, ముచ్చుకుందుడు అనే ముగ్గురు పుత్రులు, 50 మంది పుత్రికలు జన్మిస్తారు. ఈ 50 మంది కన్యలను సౌబరి అనే ఋషి వివాహం చేసుకుంటాడు. మాంధాత పెద్ద కొడుకు అంబరీషుడిని తాత యవనాశ్వుడు తన కొడుకుగా స్వీకరిస్తాడు. ఆ అంబరీషునికి యవనాశ్వునికి హరితుడు పుట్టారు. అందువలన అంబరీష యవనాశ్వ హారితులు మాంధాత గోత్రానికి ముఖ్య పురుషులు. మాంధాత రెండవ పుత్రుడు పురుకుచ్చుడు. నాగకుమారులు అతన్ని నాగలోకానికి తీసుకెళ్లి తమ చెల్లెలైన నర్మదనిచ్చి వివాహం చేస్తారు. ఆ పురుకుచ్చుని వంశంలోని సత్యవ్రతుడే త్రిశంకుడిగా ప్రసిద్ధి చెందాడు. మాంధాత వయసు పెరిగే కొద్దీ అతని దౌర్జన్యం పెరిగింది. ఇంద్రుడు పాలించిన స్వర్గాన్ని పూర్తిగా జయించాలి అనుకున్నాడు. ఇంద్రుడు అతని పరివారము కలత చెంది మాంధాతతో, నువ్వు భూమిని పూర్తిగా జయించలేదు. లవణాసురుడు నీ పాలనకు లోబడి లేడు. అతడు చాలా దుర్మార్గుడు, రాక్షస పాలన చేస్తున్నాడు. ముందు అతనిని ఓడించి అప్పుడు ఇంద్రలోకం గురించి ఆలోచించు అంటాడు. శివుడు లవణాసురుడి తండ్రి అయిన మధుకు తన శూలం ఇస్తాడు. ఇంద్రుడి మాట ప్రకారము భూమి మీదకు వచ్చిన మాంధాత ముందుగా తన ఆధిపత్యం అంగీకరించాలని దూతను పంపిస్తాడు. లవణుడు అతని మాట లక్ష్యపెట్టక వచ్చిన దూతను కూడా చంపేస్తాడు. వెంటనే మాంధాత లవణాసురుని నగరమైన మధురాపురి పైన దండెత్తుతాడు. లవణాసురుడు తన తండ్రి మధుకు శివుడిచ్చిన శక్తివంతమైన త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు. శివుని త్రిశూలం అతని దగ్గర ఉన్నంత వరకు యుద్ధంలో ఎవరూ ఓడించలేరు. ఆ త్రిశూలంతో మాంధాతను అతని దళాలను కాల్చేసి క్షణంలో బూడిద చేశాడు. తరువాత లవణాసురుడు మాంధాత వంశస్థుడు శ్రీరాముని తమ్ముడైన శత్రుఘ్నుడితో చంపబడ్డాడు. అంతటి రావణాసురుని ఓడించిన మాంధాత రావణాసురుని బంధువైన లవణాసురుడితో వధింపబడ్డాడు. కానీ రావణుడంత వీరుని ఓడించిన ఘనత చరిత్రలో నిలిచిపోవటం జరిగింది. పరమశివుడి భక్తుడైన మాంధాత ఆ శివుడు లవణాసురుడికి ఇచ్చిన త్రిశూలంతో సంహరింపబడ్డాడు. ఏది ఏమైనప్పటికీ మాంధాత పురాతన కాలం నాటి గొప్ప చక్రవర్తిగా పురాణాలలో కీర్తింపబడ్డాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.